దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్య చేతనుల్. దేవుడిస్తే ఈ దేహం కనిపించును జీవతత్వం. కొంతకాలమే నీ సొంతము, మళ్ళీ ఎక్కడో మరో దేహం. జీవుని పయనం ఆగదులే. దేవుడైనా జీవుడైనా కనిపించవు దివ్య చేతనుల్. ఏ జన్మమూలా ఏ కర్మమూలైనా అనుభవించాలి, తప్పుకోలేరెవరు. ఆలు మగలు ఆత్మబంధువులెంతవరకు, అనుబంధాలు ఆనందాలు ఉన్నవరకే. ఆలు మగలు ఆత్మబంధువులెంతవరకు, అనుబంధాలు ఆనందాలు ఉన్నవరకే. ఈ లోకమే మోహజాలం, కాలు జారినట్టు గోడ కూలినట్టు ఎప్పుడేమవునో ఎరుగలేము. దేవుడైనా జీవుడైనా లేదు రూపము, ఉంది జ్ఞానము. దేవునితో ఉంటేనే జీవులకు సుఖముంది, లేకున్నచో బ్రతుకే లేదు. కోర్కెలు తీర్చేవారెవరు, జగతికి మనమే అతిథులము. దేవుడైనా జీవుడైనా లేదు రూపము, ఉంది జ్ఞానము. ఓ మానవుడా వేదము వినలేవా, దేవుని మాటలు చేదుగా ఉన్నాయా. నేల గాలి నీరు వెలుగు అంతరిక్షము, వాటితోనే జీవులన్నీ బ్రతుకుచున్నవి. నేల గాలి నీరు వెలుగు అంతరిక్షము, వాటితోనే జీవులన్నీ బ్రతుకుచున్నవి. ఈ కార్యము ఈశ్వరునిదే, అణువు అణువులోన అంతర్యామి తానై సృష్టి చేస్తూ ఉన్నాడు. దేవుడైనా జీవుడైనా లేదు రూపము, ఉంది జ్ఞానము. యజ్ఞములతోనే పూజించు దైవమును, దేవతలంతా చేసిన పూజ ఇది. జీవులకు మేలు చేసే బుద్ధి పెంచుకో, ప్రకృతి పశుపక్షాదులు మేలు చేస్తుంటే. ఓ మనుషుడా నీకేల స్వార్థం, మంచి పనులు చేస్తూ ఆనందాలు పంచు, దుఃఖములు తొలగు. దేవుడైనా జీవుడైనా కనిపించరు దివ్య చేతనుల్. దేవుడిస్తే ఈ దేహం కనిపించును జీవతత్వం. కొంతకాలమే నీ సొంతము, మళ్ళీ ఎక్కడో మరో దేహం. జీవుని పయనం ఆగదులే. జీవుని పయనము ఎప్పటికీ ఆగదు. మనం ఈనాడు పోయాము అని బాధపడవద్దు. ఎప్పుడు మళ్ళీ వెంటనే పుడుతూ ఉన్నాం, ఇది తెలుసుకోండి. కానీ మళ్ళీ మనమే పుడతాము. ఈ ప్రకృతిని ఈ సృష్టిని మళ్ళీ బ్రతకాలి ఇందులోనే. కాబట్టి నేను పోతే పోతాను, తర్వాత ఎటన్నా చావనీలే అని అంటూ ఉంటారు చాలామంది. ఇది తప్పు. మళ్ళీ మనం ఇక్కడికే రావాలి, మళ్ళీ అనుభవించాలి. ప్రకృతిని ఆ విధంగా చెరగొడితే మళ్ళీ మనం ప్రకృతిలోకి రావాలి కదా. కాబట్టి ఋషులందరూ కూడా ఈ ఆలోచనతోనే ఈ క్రియలన్నీ సాధించి తయారు చేసి
మన మానవులకు అప్పగించారు. జగతికి మనము అతిథులం అన్నమాట. అతిథులము అనగా చుట్టాలం, బంధువులం. ఇక్కడే సొంతం ఇల్లు కాదు మనకిది. సొంతము మేడలు మిద్దెలు ఇవన్నీ మన సంసారం కాదు. అతిథులం, చుట్టాలుగా వచ్చాము, బంధువులుగా వచ్చి ఇక్కడ అన్ని పంచభూతాలతో గౌరవం పొంది కావలసినటువంటి విందు వినోదాలను ఆస్వాదించి జీవించి మళ్ళీ మన లోకానికి మనం వెళ్ళిపోవాలి. అక్కడ ఉన్నది మనకి సొంత లోకం, మోక్షలోకం. ఇది ఊరికే అతిథులముగా చుట్టాలముగా వచ్చాము, ఇది శాశ్వతం అనుకుంటే ఇక్కడనే అంకితం అయిపోతాము. ఎందుకంటే ఈ ఆశలు వదలవు, ఈ మాయ వదలదు. ఈ మాయ వదలకపోయే నాది నాది అని ప్రాకులాడుచు బతుకుతున్నాము. ఏదో మనం చుట్టం సూపుగా వచ్చాము, దేవరకో తిన్నాళ్ళకో వచ్చినట్లు అని అనుకోవడంలే. నా సొంతం నా సొంతం అని ఈ ఒక బంధువుల దగ్గర మనము అధికారం చెలాయిస్తున్నాం. కాబట్టి ఇది తప్పు చాలా. కాబట్టి ఎంతో కొంత మనము ఆ యొక్క ప్రకృతి చేసిన మర్యాదను మనము స్వీకరించుకొని తిరిగి ఆ ప్రకృతిని సుభిక్షంగా భగవంతుడికి బంధువులకు వాళ్ళకు అప్పచెప్పి మనము పోవాలి. అది మానవుల యొక్క ధర్మం.